చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అప్పుడు దేవుడు ఆర్ ఫోర్స్ ఆర్ శక్తి ఆర్ యూనివర్సల్ పవర్ దాన్ని ఏమన్నా అనండి, సార్ అది జీసస్ బాలాజీ అలా డజంట్ మ్యాటర్, సమ్ ఫోర్స్ అయితే ఉంది. మనం దాని వైపు చూడం. చూస్తేవా ప్రతివాడికి ఇష్టం ఉంటుంది. దాని వైపు అటెన్షన్ పే చేసి చూసినోడు గొప్పవాడు అవుతాడు, చూడనోడు అలాగే ఉంటాడు. కరెక్ట్ టైంలో చూసిన వాళ్ళు కరెక్ట్ టైం కరెక్ట్ డెసిషన్ అంతే. కోన వెంకట అవుతారు. ఏమో తెలియదు అంటే నేను ఇంకా బట్ ఐఎమ్ హ్యాపీ అది చెప్తున్నా. మనం ఎప్పుడు మనకి నేచర్ ఇచ్చే సిగ్నల్స్ అని మనం పట్టించుకోవాలంతే. చెప్తారు కదా, ఏదో ఒక సామెత ఉంది, మన అదృష్టం డోర్బెల్ కొడుతుంటే మన తీయం ఒక్కోసారి. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, నాకెవరితో పనిపడి అర్జున్ అతని చేత పాట పాడించాలి, రాయించాలి, ఇది మంచి పాట, నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాపం అని ఫోన్ తీసి చేస్తా, తీయడు. రెండోసారి చేస్తా, తీయడు. మూడోసారి చేస్తా, తీయడు. ఇంక చేయొద్దని ఇలాగ 4-5 సార్లు చేసిన తర్వాత సర్లే అని ఇంకోటి ఫోన్ చేస్తా, టక్కని తీస్తాడు. నువ్వు గంటలో ఆఫీస్కి వస్తావా, అద్భుతమైన సాంగ్ ఉంది రాయాలి అన్నా, 10 minutesలో ఉంటా అన్న. వస్తాడు, రాస్తాడు, బ్లాక్ వస్తాడు, కెరీర్ మారిపోయింది. ఇప్పుడు ఇతని వైపు వెళ్ళి ఆలోచిద్దాం, అటువైపు వెళ్ళి. ఓకే, అతను ఒక పాట కోసం ఎదురు చూస్తూ 3-4 ఆఫీసులు తిరిగి ఒక ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైం అయింది ఆఫీస్లో. అందరూ సార్ ఆఫీస్ బాయ్ అడిగాడు, కొత్త డెకరేటర్ ఇతను బడ్డింగ్, 3-4-5-6 పాటలు రాశాడు. అందుకే నాకు తెలుసు కదా, నాకు ఎవరు చెప్పారు, పరిచయం చేసి రండి భోజనం చేస్తారు రండి. ఆఫీసులో అన్ని ప్రొడక్షన్ హౌస్లో ఉంటుంది లంచ్ కార్యక్రమం. సరే ఆకలి కూడా వేస్తుంది, 2 అయిపోయింది, ప్రొడ్యూసర్ ఇంకా రాలేదు, సరే వెయిట్ చేసేప్పుడు తినేద్దామని అనుకుని ఉన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి కూర్చొని అతనికి రైస్ గీసు వాళ్ళు తెచ్చుకుని కర్రీ బయట తెచ్చుకుంటారు, రైస్ అక్కడ పెడతారు ఆఫీస్లో. పెట్టారు, ప్రొడ్యూసర్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి సార్ అసిస్టెంట్ కూడా కనబడుతుంది, ఏంట్రా సార్ మీరు లిరిక్ రైటర్ అంటావు, వచ్చి మీరు తిరుగుతున్నాడు 3 రోజులు, అది తింటున్నాడు ఆల్రెడీ. అడ్డమైన వాళ్ళందరినీ రానిద్దని చెప్పానా, పైగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మరి అనుకుంటే ఆ రూమ్లో వెళ్ళిపోయాడు. వీడి పరిస్థితి ఏంటి, తింటున్నాడు, ఇంకా 2వ ముద్ద 3వ ముద్ద వెళ్ళింది, ఇంకా వాడు చచ్చిపోదా అనిపిస్తుంది. ముద్ద నోట్లోకి వెళ్తూ అంతే కదా, దాని స్ట్రగ్లింగ్ ఫర్ కెరియర్. ఒక్క పాట వస్తే నా టాలెంట్ ఏంటో మీరు వద్దులే, దీని బదులు ఇంట్లో చెప్పాడు భార్యకి, ఎందుకే జీవితం ఇది, అనవసరంగా మంచి మీరు జాబ్ వదిలేసుకొని మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లో పనిచేసేవాడు, అది చూసుకోవడం బెటర్. ఆ డిప్రెషను ఏంటి అంత మాట అనేసాడు. అడ్డమైన ఫోన్ పక్కన పడి ఉంది, డిప్రెషన్లో ఉన్నాడు. ఒక 6 బీర్లు తెచ్చుకున్నాడు, 10 బీర్లు తెచ్చుకున్నాడు, తాగుతున్నాడు. అవతల కోనంగటి ఫోర్నింగ్ అవుతుంది, తీయట్లేదు. వాడి తప్పు కూడా లేదు, అలానే ఉంది తప్పు. ఒక డిప్రెషన్లో ఉన్నాడు, తీయలేదు. 2 రోజులు తీయలేదు, 3 రోజులు తీయలేదు. తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. రూమ్మేట్స్, వైఫ్ లేదు. సరే ఇంకొకరికి ఇచ్చా, సూపర్ హిట్, వీడి కెరీర్ మారిపోయింది. నిజంగా జరిగినట్టుంది. ఇలాంటివి జరిగాయి నేను చెప్తున్నాను. నాకు ఎప్పుడో ఈ సంగతి ఎప్పుడు తెలిసింది, మళ్ళీ నాకు ఒక 2-3 months తర్వాత ఎప్పుడో తెలిసింది. మళ్ళీ ఏమయ్యా నీకోసం, ఆ తర్వాత చూసుకున్నాను సార్, మీ ఆఫీస్కి వచ్చాను సార్ అంటే, నేను ఇంక మళ్ళీ చేసే ధైర్యం లేక ఆఫీస్కి వచ్చాను. మీ అసిస్టెంట్ చెప్పాడు సార్ మీకోసం సార్ ఫోన్ చేశారు, తర్వాత భాస్కర్ భట్ల గారిని పిలిపించి అక్కడ ఆఫీస్లో కూర్చోబెట్టి ర్యాంక్ చేశారు.
అయిపోయింది రిలీజ్. సినిమా కూడా హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది అని చెప్పాడు సార్. ఓహో, మరి నువ్వెందుకు ఈ పలానా జరిగింది? సరే ఓకే, ఇంకో సాంగ్ ఉంది ఇస్తాను రాయ్. సార్ నిజంగా జరిగినట్టుంది నాకు. ఆహా, చెప్తున్నా అలా అంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇలా ఉంటాయి. సార్ అంటే ఆ మూమెంట్ని అతని తప్పు లేదు, ఓకే, నేను జెన్యున్గానే చేద్దాం అనుకున్న అవకాశం, నా ప్రయత్నం లోపల కూడా లేదు, సార్ కానీ ఎక్కడో ఒక రాంగ్ పర్సన్ వన్ రాంగ్ వర్డ్ అతను మూడ్ డిస్టర్బ్ చేసి, వన్ రాంగ్ వర్డ్, అవును అడ్డమైన వాడు అందరూ వచ్చి తింటారు లంచ్ టైం, ఒకటి అడ్డమైన వాడికి అంటే నీ ఎవడొస్తే ఆడి పెట్టేస్తావా కంచం, నీది కాదు కదా సొమ్ము, ఇలా అనుకుంటే వెళ్ళిపోయాడు లోపలికి. ఇలాగా వెళ్ళిన ఇంకొక సందర్భంలో ఉమ్, అమ్మ ఏంట్రా ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగింది ఇది. ఉమ్. అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాక్ అయిపోతారు. పేరు చెప్పండి సార్. రవితేజ. తింటుంటే మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 4 ముద్దలు తిన్న తర్వాత ఒక ప్రొడ్యూసర్ అన్న మాటలు ఇతనే చెప్పాడు నాకు ఇది. మరి ఇప్పుడు అది షోరింగ్ వస్తుంది సార్ ఒళ్ళు మీరు చెప్పిన తర్వాత. అలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన. ఎస్, అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగ సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇక్కడే చూస్తాం మనం. సార్ ఏమంటారు, ఇలాంటి మూమెంట్స్, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడు రవితేజ అక్కడి నుంచి. బట్ కష్టాన్ని మాత్రం అతను నమ్ముకున్నాడు, వదలలేదు, కసి. తర్వాత ఇక అతనికి అవకాశాలు వచ్చింది. అతను అంటూ ఒక మార్కు, ఒక ఇది తెచ్చుకున్నాడు. వన్ ఫైన్ డే ఆ ప్రొడ్యూసర్ డేట్ల కోసం మేకప్ ఆయన బయట తిరుగుతున్నాడు, కూర్చున్నాడు లోపల. సార్ పలానా ప్రొడ్యూసర్ బయట వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. నాకు ఈ కథ అంతా చెప్పాడు. చూసా, దేవుడు మళ్ళీ నీ కాళ్ళ దగ్గర రప్పించాడు. రియల్ సక్సెస్ ఇది కదా సక్సెస్ అంటే. రాజా, నేను రాజా అంటుంటాను సార్ అన్నాను. అని ఇప్పుడు నువ్వు కూడా నీ లెవెల్లో నీ చేసి చూపించాలి కదా. అతను అడిగి నువ్వు పొరపాటు కూడా డేట్లు ఇవ్వద్దు, నీ చేసిన అవమానానికి లేదు ఇస్తా అన్నాడు. బా నా రియల్ సక్సెస్ ఏంటో చెప్పనా కోనా, అతనికి డేట్లు ఇచ్చి అతను బ్యానర్లో సినిమా చేయడమే నా సక్సెస్ అన్నట్టు. చేశాడు పెద్ద నిర్మాత అయితే. చేశాడు, నేనైతే చేయను. అలా అవమానించను. సారీ సార్, మీరు గొప్పోళ్ళు, ఏదో ఒక 2 పంచులు వేసి పంపించేసేవాడిని. అది జీవితాంతం కుమిలిపోయేలా. నేను కుమిలిపోయా కదా. నాకు ఇది జరిగితే నేను ఆ క్షణంలో కుమిలిపోయాను కదా. నువ్వు జీవితాంతం నువ్వు కూడా కుమ్మలాలి. మరి ఆ పెయిన్ నీ తెలియాలా వద్దా?